Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వెంట జనం హోరు, వైసీపీలో సరికొత్త జోరు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట జనమే జనం. జగన్ ఎక్కడికెళ్ళినా జనం వెల్లువెత్తుతున్నారు. నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్ళినా, రాప్తాడులో వివాహానికి వెళ్ళినా ఆయన్ను చూడడానికి, కరచాలనం చేయడానికి ప్రజలు విపరీతంగా ఆసక్తి చూపుతున్నారు. జగన్లో జనాన్ని ఆకర్షించే మహత్తు ఉంది. అయితే ఒక్కోసారి జనాన్ని ఆయనే పట్టించుకోరు. జనం మాత్రం ఎప్పుడూ ఆయనకు అండగా నిలుస్తూ వచ్చారు. గత సార్వత్రిక ఎన్నికలలో కేవలం 11 సీట్లకు వైసీపీ పడిపోవడంతో ఆ పార్టీ రాజకీయ భవిష్యత్పై సహజంగానే ఆందోళన. అయితే కూటమి ప్రభుత్వం ప్రజల అంచనాలని అందుకోవడంలో తక్కువ సమయంలోనే విఫలమైందన్న నెగిటివ్ టాక్ను తెచ్చుకుంది. మరోవైపు ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ఆందోళనలకు వైఎస్ జగన్ పిలుపు ఇవ్వడం, అవి సక్సెస్ అవుతుండడం కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలపై వివిధ సందర్భాలలో గుంటూరు, చిత్తూరు, అలాగే పార్టీ కార్యకర్తల కుటుంబాలని పరామర్శించడానికి జగన్ వెళ్ళినప్పుడు జనం వెల్లువెత్తారు. జగన్ పర్యటనలపై టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా వ్యతిరేకతను సృష్టించాలనే ప్రయత్నాలు ఎన్ని చూసినా అవన్నీ వైసీపీకి రాజకీయంగా లాభిస్తుండడం విశేషం. పైగా జగన్పై అసత్య ప్రచారాలు ప్రత్యర్థుల వారవలేనితనాన్ని బయటపెట్టుకున్నట్టు అవుతోంది. గతంలో మాదిరిగా జగన్ పర్యటనల్లో ఇసుకేస్తే రాలనంతగా జనం కనిపిస్తుండడం ప్రత్యర్థుల్లో భయాన్ని సృష్టిస్తోంది. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారనే భయం ప్రత్యర్థుల్ని 3 ఏళ్లకు ముందు నుంచే వెంటాడుతోంది. జగన్ పర్యటనల్లో జనం కనిపిస్తుండటంతో వైసీపీలో సహజంగానే ఉత్సాహం ఉరకలెత్తిస్తోంది. మళ్లీ తమదే అధికారం అనే ధీమా ప్రతి వైసీపీ కార్యకర్త, నాయకుడిలో కనిపిస్తోంది. అందుకే ఈ దఫా అధికారంలోకి వస్తే దబిడి అని ప్రత్యర్థుల్ని వైసీపీ శ్రేణులు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ప్రజా వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. తమకు కావలసిన పనుల్ని చేసుకుంటున్నారు. కొన్ని విషయాలలో ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే తలంపులో ఉన్నారనే అభిప్రాయం కలుగుతోంది.